పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. నా పేరు కార్తీక్ రంగనాథ్. స్ట్రైట్ టు ద పాయింట్, నా అని చెప్పుకోవడానికి నాకున్న మనుషుల్లో ఒకటి 1 year నుండి ముఖ్యంగా మారిన వ్యక్తి వినీత త్రివేది. దేవుడు నేను ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేని ప్రతిసారి దీని పేరు నా మొబైల్లో డిస్ప్లే అయ్యేలా చేస్తాడు. అంటారు కదా, ఇష్టమున్న చోట కష్టమైనా ఇష్టంగానే ఉంటుందని. తన కోసం నేను ఎంత భరించినా అవి తనకు కనపడవు. అఫ్కోర్స్ అమ్మాయిల దగ్గర ఎంత తగ్గితే వాళ్ళంత రెచ్చిపోతారు, తెలిసిందేగా. తనని పడేయడానికి నాకు 6 నెలల 9 రోజులు పట్టింది. కానీ తనకు నన్ను వదిలేయడానికి 6 నిమిషాలు కూడా పట్టట్లేదు. జనరల్గా రిలేషన్షిప్లో ఎంత ప్రశాంతంగా ఉన్నవాడికైనా వాడు ట్రిగర్ అయ్యే సిచ్యువేషన్ ఒకటైనా వస్తుంది. నాకు వచ్చింది. సార్, కార్తిక్, వర్క్ ఫినిష్ అయిందా? లేదు సార్. ఇంకా చేస్తున్నావా? ఐ టోల్డ్ యూ సో మెనీ టైమ్స్, దిస్ ఈస్ లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ. ఇంకో 1 hourలో ఫినిష్ చేయకపోతే యూ విల్ బి ఫైర్డ్. ఓకే సార్. రిమెంబర్, దిస్ ఈస్ ద లాస్ట్ వార్నింగ్. ఓకే సార్. వాట్స్ రాంగ్ విత్ యు కార్తిక్? ఎన్నిసార్లు కాల్ చేయాలి? వినితనే మళ్ళీ కాల్ చేస్తాను. ప్లీజ్ ప్లీజ్, బై బై బై. సార్, అయిందా? ఇంకా లేదు సార్. నీలాంటి వాడిని పెట్టుకున్నందుకు నాకు బుద్ధి లేదు. యు ఆర్ ఫైర్డ్. సార్ 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 వినీత, 10 minutesలో ఇంటి దగ్గర ఉంటా, కిందకి రా. నేను రాను. రాకపోతే ఫస్ట్ మీ అద్దం పగులుద్ది, తర్వాత నీ మొహం పగులుద్ది. రా. ఏంటి వినీత, ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లమా? చెప్పుకున్నా ఏం చేస్తావు? అరే, సెన్సుండి మాట్లాడుతున్నావా? వర్క్ టెన్షన్లో ఉన్నా అని చెప్పాను కదా. వై డోంట్ యూ అండర్స్టాండ్? వై డోంట్ యూ అండర్స్టాండ్ కార్తిక్? ఇంట్లో ఎవ్వరూ లేరు, ఒక్కదాన్నే ఉన్నా. నీతో మాట్లాడితే బెటర్ ఫీల్ అవుతుందని కాల్ చేసి కనీసం కన్సిడర్ అన్న చేసావా? హౌ డు ఐ ఫీల్? అరే, నా బాస్ నన్ను కంటిన్యూస్గా కాల్స్ చేసి వేసుకుంటున్నాడు వినీత. జాబ్ తీసేస్తా అంటున్నాడు. అంతా నేను నీకు కాల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. ఇప్పుడు నా జాబ్ కూడా పోయింది. సో వాట్? సో వాటా? యా, నువ్వు నా పెయిన్ పట్టించుకోకుండా సో వాట్ అన్నట్లే ఉన్నప్పుడు నేను నీ పెయిన్ ఎందుకు అర్థం చేసుకోవాలి? అంటే నేను నీ ప్రాబ్లం ఎప్పుడూ పట్టించుకోలేదా? ఎప్పుడు సంగతి అనవసరం కార్తిక్. ఇప్పుడు చేసింది ఏంటి? అంటే ఏంటి? నేను ఏ పనుల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నీకు అనవసరం. నువ్వు ఫోన్ చేసి పీరియడ్స్ అనగానే పనులన్నీ పక్కన పడేసి నేను ప్యాంపర్ చేస్తా కూర్చోవాలి. పట్టించుకోవడానికి దిక్కులేదు, పనులు పక్కన పడేసేదాకా వెళ్ళావు. పట్టించుకోలేదని పదే పదే అనకు వినీత. ఈ 1 year నేను పట్టించుకున్నాను కాబట్టే మన రిలేషన్షిప్ అంత కూల్గా సాగింది.
అది గుర్తుపెట్టుకో. అదంతా మర్చిపోయి ఇప్పుడు జరిగిన దానికి ఇంత గొడవ చేసి ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేయకు. నన్ను అంటున్నావా? అసలు ఇక్కడికి వచ్చి గొడవ నువ్వు స్టార్ట్ చేసావా? నువ్వు నేను స్టార్ట్ చేశానా? చేసిన దానికి నేను కంటిన్యూ చేయాల్సి వస్తుంది. డోంట్ ఫర్గెట్ దట్. హో, నన్ను బ్లేమ్ చేస్తున్నావా? ఇఫ్ యూ థింక్ యూ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ మీ దెన్ లీవ్ మీ. గెట్ లాస్ట్. I don't have any problem with you, Vinita. I have a problem with the problem that you're creating. వినీత, నేను నిన్ను ఒకటి అడుగుతా, స్ట్రైట్గా ఆన్సర్ చేస్తావా? ఏంటి? నీకు పీరియడ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి? వాట్? అదే, నీ మెన్సెస్ ఎక్స్పీరియన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? వెన్ ఐ వాస్ 14. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? వై ఆర్ యు ఆస్కింగ్ ఆల్ దీస్ క్వశ్చన్స్? చెప్తా చెప్పు. 24. అంటే 10 ఇయర్స్. ఈ 10 ఇయర్స్లో నీకు ఎన్నిసార్లు క్రాంప్స్ జరిగాయి? నీకేమైనా పిచ్చా? క్రాంప్స్ ఎవ్రీ మంత్ ఉంటాయి. అంటే నీకు ఈ మంత్ క్రాంప్స్ అయ్యాక నెక్స్ట్ మంత్ క్రాంప్స్ వస్తాయి, వాటి వల్ల ఫ్లక్చుయేషన్స్ వస్తాయని నీకు తెలుసు. తెలుసు, అయితే ఏంటి? దెన్ నీకు తెలిసినప్పుడు కాంట్ యు మెంటల్లీ ప్రిపేర్ ఫర్ దట్? ఏహే, సరిగ్గా చెప్పు. నీకు అవతల వాళ్ళని హర్ట్ ఆర్ ఇరిటేట్ చేస్తానేమో అని నీకు నువ్వు కామ్గా ఉండటానికి నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోలేవా? యు నో ఎవ్రీథింగ్ అండ్ దాన్ని ఒక రీజన్లా ఎందుకు యూజ్ చేస్తున్నావు? రే సాడిస్ట్, ఆ క్రాంప్స్ నీకు వస్తే తెలుస్తాయిరా. అబ్బాయిగా పుట్టావు కదా. అయినా ఈ మధ్య అవేవో మెషిన్స్ కనిపెట్టారు కదా, నీలాంటి వాళ్ళ కోసమే అనుకుంటా. వెళ్ళి ఒకసారి ట్రై చేయి, అప్పుడు తెలుస్తుంది ఎలా ఉంటుందో. అసలు ఎందుకు ట్రై చేయాలి? ఆ మెషిన్ని వాడేవాడో సైంటిస్ట్ మీరు పీరియడ్స్ని హైలైట్ చేస్తున్నందుకు వాడి క్యూరియాసిటీతో తయారు చేసి ఉంటాడు. మేమెందుకు ట్రై చేయాలి? ఏ, నువ్వేం చేయకపోయినా పర్లేదు, కానీ నా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడకు. ఇంతసేపు నువ్వు ఇక్కడ ఉండి మాట్లాడిన మాటలకి ఇంకా ఇరిటేషన్ పెరుగుతుంది. యూ బెటర్ లీవ్ ఫ్రమ్ యువర్ కార్తిక్. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడలేదు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్రాణం పోసే శక్తి మీ ఆడవాళ్ళకి మాత్రమే ఉంది. దట్ మీన్స్ యువర్ గాడెస్ టు ఆల్ ఆఫ్ అస్ అండ్ ఇట్స్ ఎ బూన్ టు యూ. మేము తపస్సు చేసిన మా వాళ్ళు అవుద్దా? యు ఆల్ ఉమెన్ ఆర్ బయాలజికల్ అండ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్. అంటే మాకు లేని మీకు కలిగే ఈ పెయిన్స్ అన్నింటినీ భరించగలిగే శక్తి ఆ దేవుడు మీకు ఆల్రెడీ ఇచ్చేసాడు, మాకు ఇవ్వలేదు. అంతే డిఫరెన్స్. దాన్ని ఎందుకు హైలైట్ చేసి మెన్ని తక్కువ చేస్తారు? సమ్మర్ వస్తుందని ఏసీలు, వింటర్ వస్తున్న స్వెటర్లు ఎందుకు రెడీ చేసుకుంటున్నాం? మనం ఇబ్బంది పడి ఏ విషయాన్నైనా మనకు కంఫర్ట్గా మార్చుకుందామని ట్రై చేస్తున్నాం. పీరియడ్స్ నీకు ఇలా ఉంటుందని తెలిసినప్పుడు ఫిగర్ అవుట్ అవే. మరి నువ్వెందుకున్నావు? డిపెండెన్సీ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ వినీత. ఉన్నప్పుడు ఉంటాను, లేనప్పుడు నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ని ఎలా జరగకుండా ఆపాలని చూడాలి, కానీ ఆ రీజన్కి అలవాటు అవుతానంటే ఎలా? ఏ నెగిటివ్ ఎమోషన్ అయినా రిలీఫ్ చేయగలిగేది వర్క్ మాత్రమే. నీకు నచ్చిన పనేంటి? లిస్ట్ అవుట్ అండ్ మేక్ ఎ నోట్. ఇఫ్ వన్ డజంట్ వర్క్స్, వన్ ఆఫ్ దోస్ విల్ వర్క్స్ కదా. అండ్ వన్ మోర్ థింగ్, వర్క్ అంటే ఫిజికల్ స్ట్రెస్ అని అనకు, మళ్ళీ స్ట్రెస్లెస్ వర్క్స్ దట్ యూ కెన్ డూ ఇన్ యువర్ పీరియడ్ టైమ్స్ అని అన్నాను. పాయింట్అవుట్ చేసి అడుగుతావు కదా, అందుకు చెప్తున్నా. భరించడం చేత కానప్పుడు ప్రేమించడం దేనికి? కేర్ చూపించడం అంత కష్టంగా ఉన్నప్పుడు కలిసి ఉండడం దేనికి? మళ్ళీ అలానే మాట్లాడుతూ కొట్ట. యాజ్ ఏ ఉమెన్గా నీ మూడ్ స్వింగ్స్ ఉన్నట్టే నా బాధలు, నా ప్రెజర్స్ నాకుంటాయి. ప్రతిసారి పీస్ఫుల్గా ఉండాలంటే నాకు కూడా కష్టమే. భరిస్తా, లవ్ అండ్ కేర్ చూపిస్తా ఎప్పుడు, నా మూడ్ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు. కేర్ చూపించినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావో మూడ్ సరిగా లేనప్పుడు కూడా అర్థం చేసుకో. అంతేగాని నా మూడ్ సరిగా లేనప్పుడు నీ మూడ్ స్వింగ్ అయిన ప్రతిసారి నా స్ట్రింగ్ వాయిస్తానంటే కష్టం. అండ్ నీకు ఎవ్రీ మంత్ క్రాంప్స్ జరుగుతున్నాయి కదా అని నాకు కూడా క్రాంప్స్ తెప్పిస్తానంటే కష్టం. నేను మాట్లాడిన దానికి నేను నీకు సైకోగాళ్ళకి కనిపిస్తే నేనేం చేయలేను, నీ బ్రేకప్ని యాక్సెప్ట్ చేయడం తప్ప. అలా కాకుండా అర్థం చేసుకొని ఆ 5-6 రోజులు నీ యాత్రను ఆపుకుంటే 6వ రోజు కుక్కలని వెనకాల పడతా నేను. ఉంటా. పీరియడ్స్లో పట్టించుకోకపోతే ప్రేమ లేదని, కేర్ చూపించకపోతే కన్సర్న్ లేదని, అవైలబుల్గా లేకపోతే అర్థం చేసుకోవట్లేదని కాదు వినిత. ఆ రోజుకి ఆ టైంకి కుదరలేదని మాత్రమే. నాది కోపం అయితే 10 సెకండ్లు సైలెంట్గా ఉంటే సెట్ అయిపోతుంది, కానీ ఈ సిచ్యువేషన్ మాత్రం మళ్ళీ రిపీట్ అవుతుంది. అలా అవ్వద్దనే నా కోపాన్ని ఎక్స్ప్లోర్ చేయాల్సి వచ్చింది. అర్థం చేసుకో.
చేసిద్దా చేయదా, చేసిద్దా చేయదా. వన్ 2 3 4 5 అయిపోయింది. కాంపతీస్ నిజంగానే వదిలేసిందా? లేదులే. దీన్ని నేను తప్ప ఎవడూ భరించలేడు. ఆ విషయం దీనికి కూడా తెలుసు. అందుకే నన్ను వదలదు. నాకు ఇది తప్ప ఎవరు నచ్చరు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే వదులుకోలేను.